హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఎస్ఓ అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే మనకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నందు ఎస్ఐకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సమానమైనటువంటి ర్యాంకుతో ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఎంత వేకెన్సీ రాబోతూ ఉంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు, సిలబస్ ఏ విధంగా ఉంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఏజ్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఇది అత్యద్భుతమైనటువంటి నోటిఫికేషన్. గతంలో ఇంత వేకెన్సీస్తో కూడా ఎప్పుడు రాలేదు. మరి యాక్చువల్గా వేకెన్సీ ఎక్కువ ఉన్నప్పటికీ మనకు ఏపీ నుంచి మనకు వచ్చినటువంటి అంటే ఒక సర్క్యులేషన్ రెడీ అవుతుందన్నమాట. సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏమంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అవడం అయితే పక్క. ఎందుకంటే ఇది గతంలోనే అప్రూవల్ అయిపోయింది కాబట్టి దీనికి ఎవరు మార్చలేరు. కాబట్టి ఈ పాదాన్ని ప్రకారం కూడా మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి 100 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ యొక్క 100 వేకెన్సీస్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో 2019లో ఒకసారి జరిగిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే తర్వాత 5 ఏళ్ళ తర్వాత మనకి ఇప్పుడు రాబోతూ ఉందన్నమాట. ఈ యొక్క అందువల్ల వేకెన్సీస్ కూడా మనకు 100 ఉన్నాయి. అయితే ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఉంది, నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏముంది, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమున్నాయి, క్వాలిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూస్తాం. అయితే 2019లో మనకు వచ్చినటువంటి వేకెన్సీ ఎంత అంటే కేవలం 50 మాత్రమే. మరి 2024 మనకి ఎంత వస్తుందంటే 100 వేకెన్సీ రాబోతూ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. మరి నేను కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టయితే గతంలో అయితే కట్ ఆఫ్ మార్క్ చాలా తక్కువ ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆ యొక్క కట్ ఆఫ్ మార్క్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క ఛానల్ అయితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివి అయితేనేమి, ఏపీ హైకోర్టు సంబంధించినటువంటివి అయితేనేమి మీకు అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అదేవిధంగా మరి ఈ యొక్క 100 వేకెన్సీస్ అనేది చాలా అద్భుతమైన అవకాశం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దీనికి ఏమి పాస్ అయి ఉండాలంటే డిగ్రీలో మీరు బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక హిస్టరీ బిఏ చేసిన వాళ్ళు అంటే హెచ్ఈపి మిగతా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది కదా. సో బైపీసీ వాళ్ళకి ఛాన్స్ ఉంది, ఎంపీసీ వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఒక బీఏ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్, బీఏ అండ్ బీకామ్ వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. సో మిగతా వాళ్ళకి అందరికైతే ఇది ఛాన్స్ అయితే ఉంది కదా. కాబట్టి మీరు డిగ్రీలో బాటనీ చేసినా, ఫారెస్ట్రీ ఉన్నా, హార్టికల్చర్ ఉన్నా, జువాలజీ ఉన్నా, ఫిజిక్స్ ఉన్నా, కెమిస్ట్రీ ఉన్నా, మ్యాథ్స్ ఉన్నా, స్టాట్ ఉన్నా, జియాలజీ ఉన్నా, అగ్రికల్చర్ ఉన్నా పనికి వస్తుంది. అయితే మరి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమి సార్ అనుకుంటే మీరు ఇంజనీరింగ్ సబ్జెక్టులలో మీరు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే మాదిరిగా మీరు ఒకవేళ బయోటెక్నాలజీ, ఓకే, బీటెక్లో అగ్రి ఇట్లా ఉన్నా కూడా మీకు అదే ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకు క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అయితే మరి హైట్ ఎంత ఉండాలి అనుకుంటే హైట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో సివిల్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి జనరల్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు చెందిన హైట్ అయితే లేదు. సో మనది ఎంత ఉందంటే మనకు జనరల్గా మన 167.6 సెంటీమీటర్స్ అబ్బాయిలు ఉండాలి. అమ్మాయిలు అయితే 152.5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా. మరి ఈ యొక్క హైట్ అనేది అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను హైట్ లేని అని మీరు వర్రీగా అవసరం లేదు. హైట్ కూడా చాలా నామినల్ హైట్ ఉందండి. అబ్బాయిలు అయితే 163 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. అమ్మాయిలు అయితే కేవలం 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోద్ది. మరి ఒకవేళ మీరు ఎన్సీసీ సి ఉంటే మీకు 5 మార్కులు బోనస్గా వస్తాయి. బి ఉంటే 3 మార్కులు బోనస్ ఉంటుంది. ఏ ఉంటే మీకు 1 మార్క్ బోనస్ కూడా లభిస్తుంది. అంటే ఎన్సీసీ వాళ్ళకు మరి అద్భుతమైన అవకాశం, మార్కులు కూడా యాడ్ కావడం జరుగుతుంది. ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. మరి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ, ఈడబ్ల్యూసీ వరకు అయితే మరో 5 సంవత్సరాల వయసు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది 2019 ప్రకారం. అయితే తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరికి 2 ఇయర్స్ ఏజ్ రిలాక్స్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కూడా మనకి ఏముండొచ్చు అంటే ఈ యొక్క 18 నుంచి 30 కాకుండా 8 నుంచి 30 వరకు ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి అయితే మాత్రం ఏముంటుందంటే 18 నుంచి 32 + 5 37 ఇయర్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో కామన్గా అయితే ప్రతి ఒక్కరు కూడా 2 సంవత్సరాల ఏజ్ అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉందంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు 2 రకాలుగా టెస్ట్ ఉంటుంది. ఒకటేమో స్క్రీనింగ్ టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
రెండు వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత మనకి ఏముంటుందంటే వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఇక స్క్రీన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరినీ కూడా అంటే మినిమం ఓసీకి అయితే 40% రావాలి, బీసీ వాళ్ళకి అయితే 30% రావాలి, ఎస్సీ ఎస్టీకి అయితే 30% రావాలి. ఇది గతంలో ఉన్నటువంటిది. ఇది వచ్చిన అందరికీ కూడా ఏం చేస్తారంటే మెయిన్స్కు క్వాలిఫై చేస్తారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ ఎవరికైతే ఈ యొక్క నామినల్ వస్తుందో అందరినీ కూడా మెయిన్స్కు క్వాలిఫై చేయడం జరుగుతుంది. మరి యొక్క స్క్రీన్ టెస్ట్లో మనకి ఏముందంటే జనరల్ స్టడీస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ కూడా ఉంది. సో దాంతో మనకి ఏముంది మ్యాథమెటిక్స్ ఉంది. మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి, మనకు 75 మార్కులు ఉంటుంది. అంటే నేను అనుకోవడం ఏమంటే ఇక్కడ 25 మార్కులు జనరల్ స్టడీస్, 25 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, 25 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇది అయితే మరి పార్ట్ బి మనకి ఏముందంటే జనరల్ ఫారెస్ట్రీ ఉందన్నమాట. జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ కూడా ఏం జరిగింది ముఖ్యంగా ఇక్కడ బాటనీ మీద, జువాలజీ మీద అయితేనేమి, తర్వాత అగ్రికల్చర్ మీద, హార్టికల్చర్ మీద అయితేనేమి, ఇవన్నీ రకరకాల సబ్జెక్ట్స్ మన సిలబస్ ఉంది. సో దాని ప్రకారం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఇక ఎఫ్ఏఎస్ఓకి కూడా మన బ్యాచ్ చేయడం జరుగుతుందని 20th మనకు బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. మీకు ఫారెస్ట్లో ఏమైతే ఉందో అవన్నీ కూడా ఫారెస్ట్లో డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు అయితేనేమి, అగ్రికల్చర్ హార్టికల్చర్ పనిచేసే ఫ్యాకల్టీలు అయితేనేమి మేరకు ఇక్కడ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఫారెస్ట్ మీద. ఈ మొత్తం 75 క్వశ్చన్స్ 75 మార్కులకు. అయితే మొత్తం ఇది మాత్రం మనకి ఏముందంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కు 150 నిమిషాలు టైం ఇస్తారు. మరి దీనిలో 40% ఎంత మనకు ఓసీకి అయితే ఎంత 60 మార్కులు రావాలి, 150కి 60 రావాలి. ఇది మనకు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇక 60 మార్కులు తెచ్చుకొని పెద్ద కష్టం కాదు. ప్లాన్గా వేసుకోవాలి, సిన్సియర్గా చదువుకోవాలి. నాకు నోటిఫికేషన్ రానిలే ఎగ్జామ్ తర్వాత చదువుతాను అంటే కుదరదు. ఇప్పుడు ఖచ్చితంగా రావడం పక్కా. ఎందుకంటే ఇది మనకు 2024లోనే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బేస్ నుంచి మనకు అప్రూవల్ అయిపోయింది కాబట్టి దీనికి ఎటువంటి అడ్డంకి లేదు, ఎటువంటి కోర్టు కేసు కూడా దీనికి లేవు. యాజ్ ఇట్ ఈస్గా మనకు జరుగుతుంది. దీని ఆపే ప్రసక్తే ఇంకా లేదు. డెఫినెట్గా 2025లో ఇక నోటిఫికేషన్ వచ్చి తీరాల్సిందే. ఎవరు దీన్ని ఆపలేరు కాబట్టి రావడం పక్కాగా ఉంది. కాబట్టి మీరు ఎప్పటి నుంచే ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ పోటీ పడుతున్నారో మరి సేమ్ దాంట్లో జాబ్ కొట్టాలంటే ఎప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇంట్లో కూర్చుంటా నేను ఆన్లైన్ చూసుకుంటా అంటే కుదరదు, చాలా కష్టం. ఓకే, కాబట్టి మనకి దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది. మరి మెయిన్ ఎగ్జామ్ ఏముంటుందంటే ఎవరికైతే మినిమం % మార్క్ వస్తుందో వాళ్ళందరినీ కూడా మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. దీంట్లో మళ్ళీ మనకి ఏముందంటే జనరల్ ఇంగ్లీష్ ఉంది. జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. జనరల్ తెలుగు 50 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద అయితే మనకు 100 క్వశ్చన్స్ 100 మార్కులకు 100 నిమిషాల టైం ఉంటుంది. చూసిన సిలబస్ ఎంత ఉందో, సిలబస్ హై సిలబస్. నేను నోటిఫికేషన్ తర్వాత 1 month చదువుతారు, 2 months చదివితే కుదరదు. ఖచ్చితంగా దీనికి లాంగ్ టర్మ్ ప్రణాళిక వేసుకోవాల్సిందే. మినిమం 4 నుంచి 6 months ప్రణాళిక వేసుకొని చదివితే కానీ మరి జాబ్ కొట్టలేం. అయితే ఇది కూడా చెప్తున్నా, ఎవరైతే ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఎందుకంటే గతంలో మన దగ్గర జిల్లా 1st, 2nd, 3rd ర్యాంక్ మనం ఏబీఓైనా కొట్టడం జరిగింది మన వాళ్ళు. కానీ ఎఫ్ఎస్లో అయితే మాత్రం మనం మొట్టమొదటిసారిగా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీలతో టర్నింగ్ పాయింట్ కడపనందు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. దీంట్లో వచ్చిన మార్కులు ఎవరు కూడా కౌంట్ చేయరు. అయితే 2019 ఎగ్జామినేషన్లో టాప్ మార్క్ ఎవరికి వచ్చింది జనరల్ ఇంగ్లీష్లో, టాప్ మార్క్ ఎవరికి వచ్చింది జనరల్ తెలుగులో కూడా నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంది, ఏ జిల్లా ఏ డివిజన్ ఎంత ఉందో కూడా నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎంత మార్క్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది అని చెప్తే మీరు అసలు షాక్ అవుతారనమాట. అరే ఇంత తక్కువ మార్క్ వచ్చిన జాబ్ వచ్చిందా? ఎందుకంటే చాలామంది ఎక్కడ ఇబ్బంది పడుతుంటే జనరల్ ఫారెస్ట్ ఇబ్బంది పడుతుంటారు. మా ఫారెస్ట్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటుంది, ఏమో ఏం చాలా అర్థం కావడం లేదు, సిలబస్ ఆడలేదు, బుక్స్ ఆడలేవు, ఫ్యాకల్టీ ఆడుంటారు అని భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. టర్నింగ్ పాయింట్ కడపనందు మీకు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కేవలం జనరల్ ఫారెస్ట్ మీదనే చెప్పాలి మనకు ఉన్నారనమాట. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతో సహా మనకు అగ్రికల్చర్లో కానీ తర్వాత హార్టికల్చర్లో కానీ పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్స్తో ఇక్కడ మీ క్లాసులను చెప్పించడం జరుగుతుందన్నమాట. మరి పేపర్ మరి 2వ సెక్షన్ అయినటువంటి పేపర్ 1లో ఏముందంటే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది. టైం కూడా 150 నిమిషాలు. ఆ తర్వాత మళ్ళీ ఏముంటుందంటే నెక్స్ట్ డే పేపర్ 3 ఉంటుంది. ఫస్ట్ రోజు జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఉదయం, మధ్యాహ్నం పేపర్ 2 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. తర్వాత మనకి ఏముంటుందంటే పేపర్ 2 ఉంటుంది. అది ఏముందంటే కంప్లీట్గా మ్యాథమెటిక్స్, కంప్లీట్గా ఎస్ఎస్సి సిలబస్. మనకు బిజినెస్ మ్యాథమెటిక్స్తో పాటుగా మనకు ట్రిగనామెట్రీ ఉంది, జామెట్రీ ఉంది, ఆల్జిబ్రా ఉంది, లాగరిథమ్స్ కూడా ఉన్నాయి. ఓయమ్మ ఇంత సిలబస్ నేర్చుకోవాలన్నా అని అనుకుంటారేమో, భయపడొద్దండి. టైం మనకు దండిగా ఉంది.
మరి ఈ జాబ్ కొట్టాలంటే ఎస్ఐ ర్యాంకు కదా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ఐ ర్యాంకు కదా, ఆషామాషి కాదు కదా. మీ ప్రమోషన్ చాలా మంచిగా ఉంటాయి, తర్వాత ప్రమోషన్ చాలా మంచిగా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం కష్టపడాల్సిందే. మరి ఇదే సిలబస్తో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ కానీ జనరల్ మ్యాథమెటిక్స్తో సిలబస్తో మీరు ఇదే దీంతో పాటుగా FSOతో పాటుగా ABO FBO కూడా పోటీ పడవచ్చు. అదే సిలబస్, కొత్తగా ఏం లేదు. మీరు FSOకి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ABO కానీ FBO జాబ్ కొట్టి తీరుతారు. దీనిలో ఎటువంటి డోకా లేదు. అది సిన్సియర్గా అటెంప్ట్ ఇవ్వాలి. ఏదో ఆశమాషిగా నీ యూట్యూబ్ చూసుకుంటా ఆన్లైన్ చూసుకుంటే కుదరదు. అట్లా చదివితే రానే రాదు. కసిగా బర్నింగ్ డిజైర్ చదివితే మాత్రం ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందన్నమాట. మరి తర్వాత మనకు ఉన్నది జనరల్ ఫారెస్ట్రీ. ఇక్కడ అందరూ భయపడతారు, ఓ అమ్మ ఇది ఏం సిలబస్, ఏం బుక్స్ దొరకు సావు, ఏం చావు, ఎక్కడ కోచింగ్లు ఉండవు. కానీ మన టర్నింగ్ పాయింట్లో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటుంది. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి ఇదే అనమాట. 150 మార్కులకు ఉంటుంది. తర్వాత 150 నిమిషాలు ఉంటుంది. అయితే గత పేపర్ను నేను పరిశీలించాను. గత పేపర్ అంత హార్డ్గా అయితే లేదు. మరి ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంచెం లెవెల్ పెంచే అవకాశం ఉంది. ఆ పేపర్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ మనకి ఫ్యాకల్టీ మీకు అత్యద్భుతంగా మీకు అందిస్తారనమాట. మొత్తం మీద అయితే మాత్రం 450 క్వశ్చన్స్ ఉంటాయి. 450 మార్కులకు ఇక ఇంగ్లీషు తెలుగు అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. దాన్ని మనకి ఎవరాల 40%, 35%, 30% వచ్చిన అయితే చాలు. ఈ మార్కులు మనకి ఇక్కడ మార్కులు మనకి యాడ్ చేయరు. ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ మార్కులు కానీ, మ్యాథమెటిక్స్లో మార్కులు కానీ, జనరల్ ఫారెస్ట్రీ మార్కులు కానీ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. అయితే ఎవరైతే మ్యాథ్స్, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాకు బాటనీ ఉంది, జువాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, నాకు మ్యాథ్స్ రాదనుకునే వాళ్ళు ఏం చేయాలి, మీరు ఇక్కడ మీరు ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్ ఫారెస్ట్రీ మీరు స్కోర్ చేసుకోవాలి. సో మ్యాథ్స్ ఇక్కడ స్కోర్ చేసుకుంటే మీరు ఇక్కడ స్కోర్ చేసుకోవాలి. రెండు తీసుకున్నా అత్యద్భుతం. రెండు కూడా నేను స్కోర్ చేసుకుంటానంటే అత్యద్భుతం. ఇంకా అయితే దీనికి ఒక రిగరస్ ప్రాక్టీస్ 1 మంత్ ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఏదైనా మనం నేర్చుకోవచ్చు మిత్రం, పెద్ద కష్టం కాదు. అయితే మీరు అనుకోవచ్చేమో, సార్ ఇప్పుడు నేను నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ నా పనికిరాదేమో. వద్దు. మీరు RRB NTPC కానీ, RRBs గ్రూప్ డీలు కానీ, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు కానీ అక్కడ ఖచ్చితంగా మనకు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది. అక్కడ కూడా మనకు పనికొస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి CGL, CHSL, MTS అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం నేర్చుకునే ఇక్కడ ప్యూర్ మ్యాథమెటిక్స్ మనకు SSCలో పనికొస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రమా. తర్వాత జనరల్ ఫారెస్ట్రీ అయితే మాత్రం ఇది అవసరం పనికిరాదు అనుకోండి. ఇది కేవలం FRO, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ మాత్రమే ఇక ఫారెస్ట్రీ ఉంటుంది. మీది ఎక్కడ కూడా ఉండదు. ఓకే. మరి చూస్తే అది అయిన తర్వాత వాకింగ్ టెస్ట్కి మనకు 1:2లో కాల్ ఫార్ చేస్తారు. సో మనకు కూడా వేకెన్సీస్ ఎంత, 100 వేకెన్సీస్. సో 100 వేకెన్సీస్ ఉండి 2 ఎంత ఫిల్టర్ చేసి లాస్ట్కు 200 మందిని వాకింగ్ టెస్ట్కు కాల్ ఫార్ చేస్తారు. మరి వాకింగ్ టెస్ట్ ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. ఇంత చేసినా వాకింగ్ చేసుకోలేమా? రన్నింగ్ కాదు, వాకింగ్ టెస్ట్ మాత్రమే. ఓకే. అబ్బాయిలు అయితే 25 కిలోమీటర్ దూరం నడవాలా, అమ్మాయిలు అయితే 16 కిలోమీటర్ దూరం నడవాలి. రన్నింగ్ కాదు, కేవలం నడక మాత్రమే. మనం ఏమి ఇంత దూరం నడిపిస్తారు, అడవంతా నడిపిస్తారు అనుకోదు. ఇట్లా ఏముంటుంది, మంచి రోడ్డు మీదనే మంచిగా నడిపిస్తే చాలా బ్రహ్మాండంగా అత్యద్భుతంగా మీకు ఉంటుంది. ఇప్పుడు చాలామంది మన యొక్క మిత్రులు, మన యొక్క స్టూడెంట్స్ ఫారెస్ట్లో పనిచేస్తూ ఉన్నారు. ABOలోనే FBOలు అయితే ఉన్నారు. కానీ FSO అయితే మనకు లేరు ఇంతవరకు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతున్నాం మనం. టర్నింగ్ పాయింట్ నుంచి FSOలు కూడా ఈసారి మనం ప్రొడ్యూస్ చేయబోతున్నాం. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి స్పెషల్ బ్యాచ్ రన్ కాబోతా ఉంది. అదే మరి మీరు ఒకవేళ FSOతో పాటుగా FBO, ABO కూడా ప్రిపేర్ అవుతున్నా కూడా నో ప్రాబ్లం. ఇది కూడా మన దగ్గర కోచింగ్ ఉంది. మీరు ఒక్కసారి FSO జాయిన్ అయితే మిస్ అయినా కూడా మనకు రెడీగా FBO, ABO ఉంది. స్పెషల్గా ఆఫ్లైన్ కోచింగే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఆన్లైన్లో చదవలేరు కాబట్టి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాడకు వస్తారు, కసి ఉండేవాళ్ళు మన కాడకు వస్తారు. వాళ్ళని ట్రైనప్ చేస్తాం, వాళ్ళకి జాబులు తెప్పిస్తాం. ఓకేనా. కాబట్టి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు మీకు అత్యద్భుతంగా ఇక FSOకి, FBOకి, ABOకి కోచింగ్ ఇస్తున్నాం. మీకు ఒకవేళ కోచింగ్ పరంగా కానీ, హాస్టల్ పరంగా కానీ, బ్యాచ్ పరంగా కానీ, ఫీజు పరంగా కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇది నా యొక్క పర్సనల్ నెంబర్ 7780616884 అనేది నా యొక్క పర్సనల్ నెంబర్. నా పేరు మిస్టర్ ఉత్తమ్ రెడ్డి. ఈ నెంబర్కి మీరు నాకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ మీరు పరిష్కరించుకోవచ్చు. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పండగ ఫెస్టివల్ తర్వాత 20th జనవరి 2025 నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. క్యాలెండర్ వచ్చినా రాకపోయినా కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టుకుని వచ్చిన అందరూ కూడా బ్యాచ్ అయితే మాత్రం 20th జనవరి 2025 మేము బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతాం. ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు వచ్చేయచ్చు అనమాట. మరి దీంతో పాటుగా మనకు త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఏమొస్తుందంటే APHC ఆంధ్ర హైకోర్టు జాబ్స్ రాబోతున్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రాబోతున్నాయి. అయితే ఆల్రెడీ మనకు
తెలంగాణ నుంచి తెలంగాణ హైకోర్టు జాబ్స్ రావడం జరిగింది, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా జాబ్స్ రావడం జరిగింది. మరి ఆల్రెడీ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మనకి ఈ నెలలో 23 ఓపెన్ కాబోతా ఉంది. వేకెన్సీ కూడా చాలా పెరిగాయి, 50,000 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మనం మల్టీగా ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓతో పాటుగా మనం ఏం ప్రిపేర్ అవుతామంటే ఖచ్చితంగా మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రాస్తాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాస్తాం. తర్వాత ఏమొచ్చినా కూడా ఈవెన్ ఏపీఎస్ఆర్టీసీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, ఇది కూడా రాసుకుంటాం. ఖచ్చితంగా కసిగా చదివితే 2025 మనదే. ఈ సంవత్సరంలో నేను గతంలో ఏమో తప్పులు చేశానో అన్ని పక్కన పట్టే ఇంకా ఇప్పుడు కసిగా చదువుతా. ఈ యొక్క ఇయర్లో నేను ఖచ్చితంగా జాబ్లో ఉండాలి, నేను బాగుపడాలి, మా అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక టర్నింగ్ పాయింట్కి రండి. మీరు మనం కలుసుకొని మన విజయం సాధిద్దాం. ఇక్కడ మీకు అత్యద్భుతంగా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, మంచిగా చదువుకునేంత మంచి వాతావరణం ఉంది. నేను చెప్పడం కాదు, మీరే ఒక్కసారి కన్నా వచ్చి విజిట్ చేయండి, మనకి టర్నింగ్ పాయింట్ విజిట్ చేయండి. నేను చెప్పిన నిజమే, అబద్ధమైతే మాత్రం మీరు అసలు జాయిన్ కావద్దండి. సో మంచిగా ఉంటుంది, చదువుకునే వాళ్ళు చదువుకున్నంత ఉంటుంది. ఎవడో చెప్తున్నా కసిగా చదువుతాను, నాకు జాబ్ కావాలంటేనే రండి, లేకుంటే అసలు అవసరమే లేదు. ఏదో వచ్చినాం, డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, ఎంజాయ్ చేద్దాం అవసరం లేదు మనకు. వాడికి మనకు కలిసిన వాళ్ళు సిన్సియర్గా స్టూడెంట్స్ కావాలి, జాబ్ కొడతాను కసి ఉండే వాళ్ళు రావాలి, అప్పుడే నాకు కూడా బాగుంటుంది. మీరు చదివితే ఎంతైనా సరే మీకు మేము చేపిస్తాం. సో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఫారెస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ మన దగ్గర అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీరు యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. సో కాబట్టి మనకు జనవరి 20వ తేదీ నాడు బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది. ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకొని మీకు ఏ డౌట్స్ కూడా నాకు ఈ యొక్క నెంబర్కు కాల్ చేయండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.